రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. విశాఖ నుండి విజయవాడకు త్వరలో మెట్రో రైలు రాబోతుందని, దీనిపై ముఖ్యమంత్రి ఆల్రెడీ కేంద్రంతో మాట్లాడారన్నారు. అలాగే రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళాన్ని కలుపుతూ కూడా మెట్రో రైలు వేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని నాగార్జున కోరారు. మరి ఈ రోజున ప్రత్యేకంగా ఒక విషయం గురించి మాట్లాడదలుచుకున్నాం. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి సంబంధిత మంత్రి గారితో విశాఖలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి మెట్రో రావాలని, దానికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభ్యర్థన ఏదైతే ఉందో బలపరుస్తూ ఉన్నాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేసే మా అభ్యర్థన ఏంటి అంటే, ఈ మెట్రో రైలు అన్నది విశాఖపట్నంలోనే కాకుండా విజయనగరాన్ని, శ్రీకాకుళాన్ని కూడా టచ్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవబోతా ఉంది. తెలంగాణలో హైదరాబాద్, మెదక్, వరంగల్ ఎట్లాగైతే దగ్గరగా ఉన్న ప్రదేశాలు అవి ఇంచుమించు ఒకటైపోయాయో, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్తో కానివ్వండి, మెట్రో రైల్ ఎక్స్టెన్షన్తో కానివ్వండి, ఈ మూడు ప్రాంతాలు కూడా ఒకటి అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ మన్నన ఉత్తరాంధ్ర ప్రజల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.